హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హోటల్స్లో దోశ లోపల పెట్టే ఆలూ మసాలా పర్ఫెక్ట్గా రావాలా? అయితే నేను చెప్పే చిన్న చిన్న ఈ సీక్రెట్ టిప్స్తో చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. రెసిపీలోకి వెళ్ళిపోతాం. నేను ఇక్కడ 1/2 kg కంటే కొద్దిగా ఎక్కువ ఆలూని తీసుకుంటున్నాను. ఆలూ అనేది మట్టి ఏం లేకుండా నీట్గా వాష్ చేసుకుని కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 2 glasses వాటర్ యాడ్ చేశాను. 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ ప్రెజర్ అంతా వెళ్ళాక మూత తీసి ఆలూ మీద ఉండే స్కిన్ని నీట్గా పీల్ చేసుకోవాలి. ఆలూ స్కిన్ని ఇలా పీల్ చేసుకున్నాక చేత్తో కానీ లేదా ఇలా స్మాషర్తో కానీ తీసుకుని మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలి. హోటల్ స్టైల్లో రావడానికి ఇది ఒక టిప్. నెక్స్ట్ ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్నాక మన చేత్తో ఇలా ఒకసారి నలుపుకోవాలి. అవి విడివిడిగా అవుతాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది ఒక్కసారి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మూత పెట్టుకుంటూ బాగా మగ్గనివ్వాలి. ఇందులోకి కారం కోసం నేను ఇక్కడ 7 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక టిప్ అండి. పచ్చిమిర్చిని అందరూ కట్ చేసి వేసుకుంటారు, బట్ ఇలా మిక్సీకి వేసుకోవడం వల్ల మనకి మిడిలో తగలకుండా హోటల్ స్టైల్లో వస్తుంది. పచ్చిమిర్చి పేస్ట్ని ఫ్రై అయిన ఆనియన్స్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కోసం ఇంకా ఎక్స్ట్రా కారం అయితే ఏమి యాడ్ చేయమండి, అంత ఈ పచ్చిమిర్చి నుంచే వస్తుంది. ఇది ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక పైన కొత్తిమీర చల్లుకుంటే మన హోటల్ స్టైల్ ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. క్రిస్పీ దోశ మీదకు ఇది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.